అమెరికాలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత ఘనంగా జరిగింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు, నటి అంజలి, పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ తదితరులు హాజరైన ఈ భారీ ఈవెంట్కు డల్లాస్ నగరం ఆతిథ్యమిచ్చింది. ఈ కార్యక్రమానికి హాజరైన చరణ్ ఫ్యాన్స్ ని చూస్తే అది తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ప్రాంతం అయ్యుంటుంది అనిపించేలా కోలాహలం అంబరానంటింది. ఈ విశేష స్పందన చూసి చిత్రబృందం సంతోషం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో హీరో రామ్ చరణ్ ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెట్టారు. థాంక్ యూ సో మచ్ అమెరికా, మోస్ట్ మెమరబుల్ నైట్ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు. గేమ్ చేంజర్ సినిమా కోసం ఈ అద్భుతమైన ఈవెంట్ను నిర్వహించిన రాజేష్ కల్లేపల్లి అండ్ టీంకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు రామ్ చరణ్ తన పోస్టులో పేర్కొన్నారు. రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన చిత్రం గేమ్ చేంజర్. సౌత్ ఇండియా దర్శక దిగ్గజం శంకర్ డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రం జనవరి 10న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ కార్యక్రమంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ ఆసక్తికర అంశం వెల్లడించారు. శంకర్ గారు చేసిన స్నేహితుడు సినిమా ఈవెంట్కు గెస్టుగా వెళ్లాను. ఆ టైంలో ఆయనతో మాట్లాడేందుకు కూడా చాలా టెన్షన్ పడ్డాను. నాతో కాకపోయినా ఎవరితో అయినా సరే ఓ తెలుగు సినిమా చేయండని అడుగుదామని కూడా అడగలేకపోయాను. శంకర్ నిజంగా కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమాని చెప్పాలి. క్రికెట్కు సచిన్ ఎలాగో ఇండియన్ సినిమాకు శంకర్ గారు అలాగా డైరెక్టర్లకే డైరెక్టర్ ఆయన. అలాంటి శంకర్ గారితో పనిచేయడం నా అదృష్టం. నా నుంచి సోలో ఫిల్మ్ వచ్చి 5 ఏళ్లు అవుతోంది. ఇది నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఈ మూవీ ఏ ఒక్కరిని నిరాశపరచదు. ఏం సాధించాలన్నా సహనం ఉండాలి. పుష్ప 2తో సుకుమార్ గారు అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. అలాంటి సుకుమార్ గారు మా ఈవెంట్కు వచ్చి మాట్లాడటం ఆనందంగా ఉంది. దిల్ రాజు గారితో పనిచేయడం ఆనందంగా ఉందని అన్నారు.